ప్రాంతాల నుంచి వచ్చి కళను ప్రదర్శిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. కళని నిలబెడుతూ కళని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. తర్వాత శాసన మండలి సభ్యురాలు కావలి గ్రీష్మ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, కళాకారులకి, చిన్నారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. అంధకారంలో నుంచి మళ్ళీ అమ్మవారి వెలుగులోకి వచ్చినట్టు ఉంది విజయవాడ. అసలు నిజంగా ఎంత వైభవంగా ఉందండి. అసలు కన్నుల పండుగగా ఉంది. మేము అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత కరకట్ట మీద నుంచి వస్తూ ఉంటే నది కనిపిస్తుంది, నది మీద అమ్మవారు కనిపిస్తున్నారు, లైట్లు, అసలు అంగరంగ వైభవంగా అసలుకి ఎంత అందంగా ఉందో విజయవాడ చెప్పలేకపోతున్నాం. ఈ గత 5 సంవత్సరాలు మీరు చూసిందే. అసలు నిజంగా ఏదో అంధకాసురుడు అలమటించి అలా ఉన్నది, ఒక్కసారి లైట్నెస్ వచ్చినట్టు అయిపోయింది. ఈరోజు విజయవాడని ఇలా చేసినందుకు ఎందుకు అయ్యింది అని అంటే అది మీ అందరి సహకారాలు, ప్రజల సహకారాలతోటి. గత ప్రభుత్వం పాలన బాలేదని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి నిజమైన పాలన కరెక్ట్గా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరు అని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు. అయితే చెల్లెలు తేజు మేమిద్దరం చాలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అంటే యుద్ధం చేసినట్టు చేసాం. ఆడపిల్లలం అయినా కూడా మాలోని ఒక 2 శక్తుల్లాగా, 2 దుర్గల్లాగా అన్ని రకాలుగా లాస్ట్ గవర్నమెంట్లో ఫైట్ చేసాం. ఈరోజు మా కష్టాన్ని గుర్తించి తన్ని చైర్మన్ చేయడం కానివ్వండి, లేకపోతే నన్ను ఎమ్మెల్సీ చేయనివ్వడం కానివ్వండి, మా కష్టానికి ప్రజలకి ఇంకా సేవ్ చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ అవకాశం ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. అయితే ఇలాంటి ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఎప్పుడైతే ఈ విజయవాడ ఉత్సవం ఏదైతే జరుగుతుందో, జరిగినప్పుడు పర్ఫామ్ చేసే ఎవరైతే కళాకారులు ఉన్నారో ఈ నిమిషానికి ఇది మరుగు అవ్వకుండా, మర్చిపోకుండా తేజస్వికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మన పేజ్లో అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో, కల్చరల్ది కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్ పేజ్ అయితే ఉందో, వీళ్ళు చేసే ప్రతి ఒక్క పర్ఫార్మర్ కింద డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ నంబర్స్ కానీ ఇస్తే ఒక్కొక్కరు మనల్ని అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అయితే వాళ్ళకి ఇంకా బెటర్గా అవుతుంది. ఇది ఒక చిన్న సజెషన్. అదొకటి సజెషన్. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు కూడా, మనందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీరు కూడా వాళ్ళ కళని ఒక వీడియో తీయండి. మీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఏదైనా వాట్సాప్ అన్నిట్లోని షేర్ చేసి వాళ్ళ నంబర్స్ ఒకవేళ తెలుసుకున్నా, లేకపోతే మన వాళ్ళని రీచ్ అవ్వండి అనుకుని వాళ్ళని ట్యాగ్ చేసిన, ఇదంతా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక రిక్వెస్ట్ మీకు చేస్తున్నాను. నా చక్కటి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కళాకారులు లేనిదే సమాజమే లేదు. కళలలోని కళల ప్రపంచాన్ని మనకి చూపిస్తూ మన కలతలనన్నీ పక్కన పెట్టే కళాకారులకి మరొకసారి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా